Hi friends, welcome to my channel Easy Math Talk. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel Easy Math Talk. సో ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రిప్రజెంట్ రూట్ 9.3 ఆన్ ది నంబర్ లైన్. సో రూట్ 9.3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబరు. ఈ ఇర్రేషనల్ నెంబర్ని మనము నంబర్ లైన్ పైన ఎలా చూపిస్తాం. సో ఇక్కడ మనము 5 స్టెప్స్ ఇక్కడ నేను రాశాను. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అవుతూ సో ఈ రూట్ 9.3 అనేది నెంబర్ లైన్ మీద ఎలా చూపిస్తామో చూద్దాం. సో ఫస్ట్ మనము డ్రా ఏ 9.3 యూనిట్స్ లాంగ్ లైన్ సెగ్మెంట్ ఏబి ఎక్స్టెండ్ ఏబి టు సి సచ్ దట్ బీసీ ఈజ్ 1 యూనిట్. సో ఫస్ట్ మనము ఒక నెంబర్ లైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ ఒక నెంబర్ లైన్ డ్రా చేయండి. సో దిస్ ఈస్ ద నెంబర్ లైన్. సో ఇక్కడ డ్రా ఏ 9.3 యూనిట్స్ లాంగ్ లైన్ సెగ్మెంట్. సో 9.3 యూనిట్స్ ఒక లైన్ సెగ్మెంట్ ని డ్రా చేయండి. 9 సో 9.3 సో ఇది ఏ బి అనేది 9.3 లాంగ్ సెగ్మెంట్. నెక్స్ట్ సచ్ దట్ BC is 1 unit. So that is extended to BC. BC ని ఎక్స్టెండ్ చేయమంటున్నాడు. సో 1 యూనిట్. సో ఇది 1 యూనిట్. ఓకే. సో నెక్స్ట్ లెట్ ద సెంటర్ ఆఫ్ ఏసీ బి O. సో ఏసీ మధ్యలో సెంటర్ ఓని ఇండికేట్ చేయాలి. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే సో డ్రా ఏ వన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ మనం ఎలా డ్రా చేయాలంటే సో ఏసీ డిస్టెన్స్ లో సో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ మనం తీసుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఏసీ డిస్టెన్స్ ఇది. సో ఏసీ డిస్టెన్స్ లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ తీసుకొని సో పైన అండ్ కింద సో 2 ఆర్క్స్ ని మనం డ్రా చేయాలి. సో ఇదే డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ తోటి సిని సెంటర్ గా చేసుకొని ఈ ఆర్క్స్ ని కట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ రెండింటిని జాయిన్ చేయాలి. ఈ ఆర్క్స్ ఏవైతే మనం కట్ చేస్తామో వాటిని ఎగ్జాక్ట్ గా జాయిన్ చేస్తే ఇది సెంటర్ ని ఓ అనుకోండి. సో నెక్స్ట్ డ్రా ఏ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఓసి విత్ సెంటర్ ఓ అని. సో ఓసిని కానీ ఓసి కానీ ఓఏ కానీ రేడియస్ గా తీసుకొని సో ఓఏ కానీ ఓసి కానీ రేడియస్ గా తీసుకొని సో ఓని సెంటర్ గా చేసి ఒక సెమీ సర్కిల్ ని మనము డ్రా చేయాలి. సో ఎగ్జాక్ట్ గా ఓని సిని సో అటాచ్ అవుతుంది చూడండి. సో ఓని సెంటర్ గా చేసుకొని ఏ నుంచి సికి ఒక సెమీ సర్కిల్ డ్రా చేయాలి. నెక్స్ట్ సో డ్రా ఏ బీడి పర్పెండిక్యులర్ టు ఏసీ అట్ పాయింట్ బి. సో బి నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. సో దాన్ని డీగా తీసుకోవాలి. సెమీ సర్కిల్ మీద ఒక పాయింట్ ని డీగా తీసుకొని ఈ ఓడిని జాయిన్ చేయాలి. సో ఇది ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్. సో దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా డ్రా చేయాలంటే సో ఇది మనకి 9.3 ఉంటుంది. సో విత్ బి యాజ్ ఏ సెంటర్, బిని సెంటర్ గా చేసుకొని బి యాజ్ ఏ రేడియస్ డ్రాన్ అండ్ ఆర్క్ టు కట్ ద నంబర్ లైన్ ఎట్ ఈ అని. సో ఇక్కడ ఈ నుంచి సో బి నుంచి డికి ఈ డిస్టెన్స్ తీసుకొని సో ఇక్కడ నుంచి సో బిని తీసుకొని BD as a radius drawn at arc to cut the number line. సో ఇక్కడ మనం కట్ చేయాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసాం. సో దీన్ని ఈ అనుకుంటాం. సో దీన్ని మనము రూట్ 9.3
సో ఇది కూడా 9.3 ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రూవ్ దట్. సో అది ఎలా వస్తుందో మనం ప్రూవ్ చేద్దాము. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇది 1 యూనిట్ డిస్టెన్స్ ఉంది. ఈ టోటల్ ఏసీ డిస్టెన్స్ మొత్తం కూడా మనకి 10.3 ఉంటుంది. టోటల్ ఏసీ. సో ఇది 9.3 ప్లస్ 1 అనేది, సో మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ, దట్ ఈస్ ఈక్వల్ టు 9.3 ప్లస్ 1, సో దట్ ఈస్ ఈక్వల్ 10.3. సో అయితే మనకి ఈ ఓబి ఎలా వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ కనుక్కుందాం. ఓసీ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఓసీ ఎంత ఉంటుంది? ఏసీలో హాఫ్ ఉంటుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై 2, సో 10.3 బై 2. సో ఇది వచ్చేసరికి మనకి 5.15 వస్తుంది. డివిజన్ 10.3ని 2తో డివిజన్ చేస్తే 5.15 వస్తుంది. సో ఇది మనకి 5.15. అయితే మనకు ఓబి కావాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓసి అనేది ఒక సెమీ సర్కిల్లో ఇది రేడియస్ అవుతుంది. ఓసి అనేది రేడియస్ అవుతుంది. అలాగే ఓడి కూడా రేడియస్. అప్పుడు ఇది కూడా మనకి 5.15 ఉంటుంది. సో మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓబిడి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే, సో ఇక్కడ ఓబి కావాలి మనకి. ఓబి కావాలంటే సో ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసీలో నుంచి బీసీని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఓసీ వచ్చేసరికి మనకి 5.15 ఉంది, బీసీ 1గా చూస్తుంది. సో ఇది మనకి 4.15 వస్తుంది. దిస్ ఈస్ ద ఓబి. సో ఓబి ఎంత మనకి 4.15 వస్తుంది. అయితే ఇప్పుడు మనకి బీడీ కావాలి. బై పైథాగరన్స్ థీరంని మనం అప్లై చేస్తే ఓడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి? బీడీ కావాలి. సో బీడీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ మైనస్ ఓబి స్క్వేర్. సో ఇక్కడ మనకు ఓడి ఎంత ఇచ్చారు? 5 మనం కనుక్కున్నాం. 5.15 హోల్ స్క్వేర్ మైనస్ 4.15 హోల్ స్క్వేర్. సో ఇది అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. ఇది ఫార్ములా. ఇది అక్కడ మనం అప్లై చేస్తే, సో ఇక్కడ 5.15 ప్లస్ 4.15 ఇంటూ 5.15 మైనస్ 4.15. సో ఇది రెండింటిని యాడ్ చేస్తే 9.3 ఉంటుంది. ఇంటూ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. సో టోటల్ మనకి 9.3 వస్తుంది. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు ఈ రూల్ ఇక్కడ స్క్వేర్, బీడీ స్క్వేర్ అనేది 9.3 అవుతుంది. బీడీ, సో ఇక్కడ బీడీ ఈజ్ ఈక్వల్ టు 9.3. ఓకే. సో ఈ బీడీ అనేది ఇప్పుడు ఇది 9.3, √9.3. సో ఇది బీడీ ఎంత ఉంటుందో మనము కంపాస్ తీసుకొని మనము డ్రా చేసాం. సో ఇది కూడా 9.3 అవుతుంది. సో ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది √9.3ని రిలేషనల్ నెంబర్ని మనం ఇలా నెంబర్ లైన్ మీద డ్రా చేస్తాం. ఓకే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe my channel Easy Math Talk. Thank you.